హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మొన్న శ్రీరామనవమి పండగ జరిగింది కదండి. ఆ రోజు షూట్ చేసుకున్న వ్లాగ్ ని ఈ రోజు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఆ రోజు పొద్దున్నే మేము ఇల్లంతా కూడా నీట్గా శుభ్రం చేసేసుకొని పూజకైతే సిద్ధమైపోయాము. ఈ మధ్య బాగా ఎండలు వస్తున్నాయి కదండి. అస్సలు ఎండలకి ఉండలేకపోతున్నాం అనమాట. పూజని అలాగే ప్రసాదాలు ఇవన్నీ పెందలాడే చేసేసుకోవాలి అనుకున్నాను. సో అందుకనేసి పైన చెట్లు చాలా పూలు ఉన్నాయన్నమాట. మల్లెపూలు అయితే చాలా బాగా వస్తాయి. ఇంకా అందుకే ఇట్లాగా మల్లెపూలు ఉన్నాయని కూడా కోసేసుకున్నాను. ఈ రోజు పూజలో పెట్టుకొని అలంకరించుకుందాము అనేసి. అలాగే మొన్న ఆకుకూరలకి సంబంధించిన విత్తనాలన్నీ కూడా వేసుకున్నా అనమాట. అవి లేతగా చిగురు ఆకులు వస్తుంటే ఈ ఎండకి మాడిపోతున్నాయి. అందుకే వాటిని కొంచెం ప్రొటెక్షన్‌గా కింద పెట్టుకున్నా అనమాట. ఇంకొకసారి చూపిస్తాను నేను ఎట్లా అరేంజ్ చేశాను అనేసి. అండ్ ఇంకిప్పుడైతే మేమందరం రెడీ అయిపోయి ఇక్కడైతే పానకము, వడపప్పు ఇవన్నీ కూడా తయారు చేస్తున్నా అనమాట. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. పిల్లల్ని కొంచెం లేట్‌గా చేద్దాంలే, వాళ్ళు ఇంకా లెగవలేదనమాట. అప్పటికే కొంచెం ఎర్లీగా చేసినా అని చెప్పాను కదా! సో వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి నిదానంగా స్నానం అది చేపిద్దాంలే అనేసి నేనైతే ఇక్కడ త్వరగా ఇంక నేను ప్రసాదాలు అవన్నీ కూడా చేస్తున్నా అనమాట. ముందుగా ఇక్కడ పానకంని తయారు చేస్తున్నాను. రకరకాలుగా ప్రాంతాలని బట్టి పానకంని తయారు చేస్తూ ఉంటారు కదా! మేమైతే ఒక పెద్ద గిన్నెకి నీళ్లు పోసుకొని దాంట్లో సరిపడా బెల్లము, అలాగే మిరియాలు, యాలకులని దంచి ఆ పౌడర్ వేస్తాము. అంతేనండి. పానకంనైతే మేము ఇట్లాగే తయారు చేస్తాము. దాంట్లో కొంచెం తులసి ఆకుల్ని వేస్తామనమాట. మనందరికీ శ్రీరామనవమి రోజు చేసిన పానకం అంటే చాలా ఇష్టం కదా! నాకు కూడా అంతే. శ్రీరామనవమి రోజు చేసుకున్న పానకం చాలా ఇష్టము. సరే అని ఇంత ఇష్టమని ఇంకొక రోజు ఎప్పుడన్నా చేసుకుంటే ఆ రుచి మళ్ళీ రానే రాదనమాట. సో, ఎందుకో తెలియదు కానీ ఆ రుచి ఇంకొక్కసారి మనం ట్రై చేద్దాము అన్నా కానీ రాదు. అలాగే ఇంకా ఇక్కడ నేను వడపప్పుని చేస్తున్నాననమాట. వడపప్పు అంటే మనము పొద్దున్నే లేవగానే కొంచెం ఒక అరగంట ముందు మనం తయారు చేసి ఒక అరగంట ముందు నీళ్ళలో నానేసాము అంటే పెసరపప్పు చక్కగా నానిపోతుంది. అందులోనే కొంచెం బెల్లమేసి పక్కన పెట్టేసాము అంటే వడపప్పు రెడీ అయిపోతుంది. మనకి పూజ అయ్యేసరికల్లా బెల్లం అంతా కరిగిపోతుందనమాట. అప్పుడు టేస్ట్ బావుంటుంది. ఆ తర్వాత ఇక్కడ నేను చలివిడి చేస్తున్నా అనమాట. ఈ చలివిడి కోసం బియ్యపు పిండిలో మనము కొంచెం బెల్లము, అలాగే కొంచెం వాటర్‌ని పోసి కరగపెట్టేసి బియ్యం పిండిలో కలిపేస్తే మనకి చలిమిడి చాలా సింపుల్‌గా తొందరగా రెడీ అయిపోతుంది. ఇంకా వీటన్నిటిని దేవుడి దగ్గర పెట్టడానికి ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకొని ఇంకా నేనైతే పూజ దగ్గర పెట్టుకుంటున్నాను. ఇట్లాగా మీరే ఇంట్లో పని, అలాగే పూజ, ప్రసాదాలు ఇవన్నీ మీరే చేసుకుంటారా? ఒకే టైంలో పిల్లల్ని ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. నా వల్ల ఒక్కదాని వల్ల అయితే అస్సలే కాదండి. మా వారు, మా అత్తయ్య చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట. అందుకే పొద్దున్నే అయినా సరే, కొంచెం లేట్‌గా అయినా సరే వాళ్ళ సహకారంతోనే పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఒకళ్ళే పని చేయాలి అంటే అసలు వీలవ్వదు. సో, కొంతమంది కమెంట్ చేస్తూ ఉంటారు కదా! మీరు అన్నీ ఎలా మేనేజ్ చేస్తారు అనేసి. అన్నీ మేనేజ్ చేస్తాను. కానీ నాకు సపోర్ట్ చాలా ఉంటుందనమాట. సో, ఇంక నేనైతే ఇట్లాగా పూజ దగ్గర అన్నీ పెట్టేసుకొని ఇంక పూజనైతే చేసుకుంటున్నాను. మాకు రాముడు, సీత ఫోటో పెద్దది లేదండి. ఇట్లాగా రాముడు, సీతది పట్టాభిషేకం ఫోటో ఉందనమాట. సో, అక్కడే ఇంక మేము ప్రసాదాలు అవన్నీ పెడుతున్నాను. ఇక్కడ మేము యాక్చువల్‌గా కడ్డీలు పెట్టేది పెడతా అనమాట. అందుకే అక్కడ కొంచెం ప్లేస్ చాలక అక్కడ అన్నీ కూడా కొంచెం పక్కకు పెట్టేసి, దేవుడు ఎదురుగానే ఇట్లాగా వడపప్పు అవన్నీ పెట్టాను. ఇదిగోండి మన ఇంట్లో కృష్ణయ్యని రెడీ చేశాను. అలాగే తులసి చెట్టు దగ్గర కూడా పూజను చేస్తున్నాను. ముందు తులసి చెట్టు దగ్గర అంతా కూడా దీపారాధన చేసేసి, ఆ తర్వాత లోపల చేస్తా అనమాట. వీలైనంత వరకు అట్లాగే చేస్తూ ఉంటాను. ఇంకిక్కడైతే పూజనంతా చేసేసుకొని కొబ్బరికాయని కొట్టి హారతిస్తున్నాను. మీరందరూ శ్రీరామనవమి పూజను ఎలా చేసుకున్నారండి? మేమైతే ఇట్లాగా చాలా చక్కగా చేసుకున్నామనమాట. కానీ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది. సో, ఇంక పూజ అదంతా అయిపోయింది. మా వారికి ఆ రోజు ఆఫీస్ ఉందనమాట. పూజ అయిపోయిన వెంటనే తను ప్రసాదం తీసుకొని ఆఫీస్‌కెళ్ళిపోయారు. పన్విత్‌కయితే హాలిడే. ఇంక నేను, అత్తయ్య అయితే ఇంక ఇద్దరం కలిసి ఇట్లాగా కొన్ని ఫోటోస్ దిగామనమాట. మేమెప్పుడైనా కానీ పూజ అయిపోయిన వెంటనే ఇట్లాగా పండగలప్పుడు కంపల్సరీగా 2 ఫోటోస్ క్లిక్ చేసుకోవడం మాకు బాగా అలవాటనమాట. ఇంకా ఆ తర్వాత మేము ఫోటోస్ అవన్నీ దిగేసి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి
వచ్చేసాము ప్రసాదాలు అవి తీసుకొని. ఇక్కడ ఇంకా చీరలు మా అమ్మ వచ్చారనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! మన వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. అప్పుడప్పుడు మా ఇంటికి చీరలు మా అమ్మ వచ్చింది చీరలు తీసుకున్నాము అనేసి. సో, ఈమె రెగ్యులర్‌గా వస్తూనే ఉంటుంది. అంటే నెలకి 4, 5 సార్లు వస్తారనమాట. ఇక్కడ తను వేరే ఊరెళ్ళి చీరలు తెస్తూ ఉంటారు. ఇట్లాగా మూటలో కట్టుకొని తల మీద పెట్టుకొని ఇల్లమ్మటొచ్చి అమ్ముతూ ఉంటుంది. చాలా తక్కువగానే ఉంటాయి. ఇంత మంచి చీరలు మీకు బజార్‌లో అయితే ఎంతకొస్తాయి చెప్పండి? ఇక్కడ ఈవిడ దగ్గరైతే 700-1000 లోపే ఉంటుందనమాట. ఒక్కొక్క సారీ సిల్క్ సారీస్ అట్లా కూడా తెస్తూ ఉంటది. 300 నుంచి 1000 లోపే ఉంటుందనమాట. ఇంకెక్కువ కాస్ట్ ఏమీ ఉండవు. నాకైతే ఇక్కడ కొన్ని కలర్స్ నచ్చినియి. మాకు ఊర్లో చెప్పాను కదా! గజస్తంభం ఎత్తుతున్నారు. అలాగే విగ్రహాల ప్రతిష్ఠ కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి గుడిలో అనేసి ఆదివారం రోజునే అనమాట. సో, ఆ రోజు మా ఆడపిల్లలకి ఎవరికన్నా వచ్చినప్పుడు పెట్టాలి అనేసి ఇట్లాగా తీసుకున్నాను. సో, ఈ వీటిలో అయితే ఒక శారీ తీసుకున్నాను. అసలు ఈ శారీస్ ఏమేమి తీసుకున్నాను, ఏంటి అనేది నేను పూర్తిగా వీడియో కూడా మీకు చేస్తాను. చూపిస్తాను ఏమేమి చీరలు తీసుకున్నాము అనేసి. ఈ కలర్ నన్ను బాగా ఆకర్షించిందండి. చాలా బావుంది. ఆహ్, కలర్ కాంబినేషన్ కానీ, అండ్ క్లాత్ వైస్ కానీ, అండ్ రీజనబుల్ ప్రైస్ చాలా నచ్చింది. కానీ ఇప్పుడు ఏమి తీసుకోనులే మామ ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను అంటే, లేదమ్మా నువ్వు మీద ఏసుకుంటే ఈ చీర చాలా బావుంది. ఒకసారి చూసుకో అన్నారు. సర్లే మామ ఈసారి తీసుకుంటాను అంటే, సరేలే అన్నారనమాట. మేము తీసుకున్న చీరకి ఇంక డబ్బులిచ్చేస్తే తను కాసేపట్లో వెళ్ళిపోయారు. ఇంక మధ్యాహ్నం అంతా కూడా లంచ్ అది చేసేసి 4, 5 ఆ టైంలో ఇంక మేమైతే ఇప్పుడు బజార్ వెళ్తున్నామనమాట. ఇంక చీరలు అవన్నీ కూడా తీసుకురావాలి అనేసి. బిశ్వాకి ఇక్కడ బాగా నిద్రొస్తుంది. కానీ అమ్మ దగ్గర వదిలిపెట్టేస్తే ఇంక వాళ్ళు కూడా గొడవ చేయకుండా నిద్రపోతారు అనేసి ఇంతసేపు నిద్ర పుచ్చలేదనమాట. 4 అవుతున్నా కానీ. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఇంక అమ్మ దగ్గర వదిలిపెట్టేసి నేను, అత్తయ్య, మా వారు మేము ముగ్గురం కలిసి షాపింగ్‌కెళ్ళాలి. సో, మా ఆడపిల్లలందరికీ కూడా బట్టలు తీసుకురావాలనమాట. ఇంకా షాపింగ్ అంటే తెలిసిందే కదా! మనకి చాలా టైం పడుతుంది. ఆ రోజు మేము ఒక 2, 3 గంటలు టైం పెట్టుకొనే వెళ్ళామనమాట. నిదానంగా అన్నీ చూడాలి. అండ్ మనకి మంచి చీరలు కావాలి కదా! ఎవరికైనా చీరలు పెట్టేటప్పుడు కొంచెం మంచి చీరలు మనకి తగ్గినట్లుగా మన రేటుని బట్టి మనం మంచి చీరలని వెతుక్కోవాలి కదా! అట్లా వెతకాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో, అందుకే ఫస్ట్ ఆర్ఎస్ బ్రదర్స్, చందా బ్రదర్స్ ఇంకా ఫైనల్‌గా సౌత్ ఇండియన్‌కెళ్ళామనమాట. సౌత్ ఇండియన్ అయితే కొత్త షాపు. సో, గుంటూరులోనే 2 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఒకటైతే 2 టౌన్, ఇదొచ్చేసి 1 టౌన్ అనమాట. సో, మేమైతే 1 టౌన్‌లో తీసుకున్నాము. సో, ముందైతే ఆర్ఎస్ బ్రదర్స్‌లోకి వెళ్ళాం కానీ పెద్దగా చీరలు అవేమీ నచ్చలేదు. ఇంక అందుకనేసి సౌత్ ఇండియన్‌కొచ్చామనమాట. సౌత్ ఇండియన్ కొత్త బ్రాంచ్ కాబట్టి మంచి మంచి చీరలు చాలా మోడల్స్ ఉన్నాయి. సో, ఇంక ఇక్కడ ఫైనల్‌గా షాపింగ్ అయిపోయింది. మనకి లోపల ఎటువంటి వీడియోస్‌కి అలో చేయరు కాబట్టి మనం లోపల వీడియో తీయటానికి లేదు. ఓన్లీ వీడియో కాల్ ఫెసిలిటీయే ఉంటుంది. ఫైనల్‌గా అయితే ఇక్కడ కొన్ని చీరలు తీసుకున్నాము. సో, ఈరోజు టైం అయిపోయిందనమాట. ఇంకా అందుకే నెక్స్ట్ ఇంకొక రోజు రావాలి. సో, ఇంకా ఇక్కడైతే మాకు దూరం నుంచి వచ్చే చుట్టాలందరికీ తీసుకున్నాం. మా ఆడపడుచులకి అంటే మా పెద్ద మావయ్య వాళ్ళ అమ్మాయికి, అలాగే మా సొంత ఆడపడుచుకి వాళ్ళిద్దరికీ చీరలు తీసుకోవాలనమాట. వాటికి ఇంకో రోజు టైం పెట్టుకున్నాము. ఈరోజు ఇంకా బిశ్వా ఏడుస్తున్నాడని అమ్మ ఫోను చేస్తే ఇంకా ఇంటికి బయలుదేరి తిరిగొచ్చేసామనమాట. సో, మనము ఇంటికెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తామా మరి ఇంతసేపు షాపింగ్ చేస్తే అలిసిపోతాం కదా! అందుకే మా వారిక్కడ జ్యూస్ ఇప్పిచ్చారు. ఇక్కడ నేను మిక్స్డ్ ఫ్రూట్స్ విత్ బాదం పాలు తీసుకున్నా. చాలా చాలా బావుంటుంది. ఎంత రుచిగా ఉంటుందో మిక్స్డ్ ఫ్రూట్స్‌ది. మా అత్తయ్య అయితే బాదం పాలు తీసుకున్నారనమాట. నాకైతే చాలా నచ్చింది. ఈ బజారు ఎంత హడావుడిగా ఉంటుందంటే ఇది జిన్నా టవర్ సెంటర్ అనమాట. చాలా చాలా రష్‌గా ఉంటుంది. మధ్యాహ్నం, సాయంత్రం, పొద్దున అని కాకుండా ఎప్పుడు గూడా ఇంతే హడావుడిగా ఉంటుందనమాట. సో, ఇంకా ఇక్కడ షాపింగ్ అయిపోయి ఇంక ఇంటికి బయలుదేరుతున్నాం కదండీ! ఇట్లాగా సిటీలో నేను, మా వారు, మా అత్తయ్య కలిసి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా హ్యాపీగా బండి మీదే వెళ్తామనమాట. మేము ముగ్గురం చక్కగా స్కూటీ మీద సరిపోతాము. హ్యాపీగా ఇట్లాగా సిటీలో అంతా కూడా అప్పుడప్పుడు ఇట్లాగ తిరిగొస్తూ ఉంటామనమాట. సో, చాలా మంచిగా అనిపిస్తుంది. సో, ఈరోజు కూడా చాలా చక్కగా షాపింగ్ అంతా కూడా చూసేసుకొని ఇంకా ఇంటికైతే తిరిగొచ్చేస్తున్నామనమాట. సో, చూసారు కదండీ! ఈ రోజుటి వీడియో అయితే ఇదే అనమాట. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినా, లేదంటే మన ఛానెల్‌ని ఇప్పుడే ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైనా కానీ, ప్లీజ్ తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్ అండ్ బాయ్.